పార్వతీపురంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు భారీగా దాడులు నిర్వహించారు. 2 కేసుల్లో కలిపి 92 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 5గురిని అరెస్ట్ చేశారు. పార్వతీపురం ఏఎస్పీ మనీషారెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్లో గంజాయి పట్టివేతకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పట్టణంలో నమోదు చేసిన 2 వేర్వేరు కేసుల్లో మొత్తం 92 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక కేసులో 90 కిలోలు, మరొక కేసులో 2 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయి అక్రమ రవాణా కేసుల్లో 5గురు నిందితులను అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులలో కొందరు బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందినవారుగా, మరొకరు విశాఖపట్నం ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. ఇందులో ఆల్మోస్ట్ 90 కేజీస్ ఆఫ్ గాంజా పట్టుకోవడం జరిగింది. వర్త్ వచ్చేసి 45 lakhs మొత్తం కూడా. ఇందులో 3 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరిని మేము అరెస్ట్ చేశాము. 3వ వ్యక్తి వైజాగ్ పర్సన్ అని చెప్పి వీళ్ళిద్దరి ద్వారా మాకు తెలియడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు 25th and 26th టైంలో ఒక లాడ్జ్లో ఉండడం జరిగింది. ఇక్కడే ఉన్న ఒక మనీ లాడ్జ్ అన్న దాంట్లో ఉన్నారు. అందులో 90 కేజీస్ గాంజా ఏదైతే ఉందో వీళ్ళు బ్యాగ్స్లో స్టోర్ చేసుకొని ఆ లాడ్జ్లో పెట్టుకోవడం జరిగింది. ఏదైతే మాకు వెహికల్ చెక్కింగ్లో అనుమానం వచ్చినప్పుడు ఆ వెహికల్ చెక్కింగ్లో భాగంగానే లాడ్జ్ చెక్కింగ్ కూడా చేయడం జరుగుతుంది. అది వీళ్ళు మాకు చెప్పిన మా ఇంట్రోగేషన్ తెలిసింది ఏంటంటే వీళ్ళు ఒడిశా నుంచి ప్రొక్యూర్ చేసుకున్న చిన్న అమౌంట్స్ ఆఫ్ గాంజాని వీళ్ళు బీహార్కి, వెస్ట్ బెంగాల్కి తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మడం జరుగుతుంది. సో వీళ్ళు ఏదైతే తక్కువ ప్రైజెస్కి కొంటున్నారో అక్కడికి వెళ్ళి ఎక్కువ ప్రైజెస్కి అమ్మేయడం వల్ల ఒక ఎన్కాష్ చేసుకుందాం, బిజినెస్ చేసుకుందాం అన్న ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తున్నారు.